అందరికీ నమస్కారం. భాగవత వచన పఠనానికి స్వాగతం. ఇవాళ భీష్మ నిర్యాణం గురించి చెప్పుకుందాం. ధర్మరాజు ప్రార్థనతో కృష్ణుడు ద్వారకా ప్రయాణాన్ని తాత్కాలికంగా విరమించుకుని కురుక్షేత్రంలో అంపశయ్య మీదున్న భీష్ముని దర్శించటానికి పాండవులతో పాటు బయలుదేరాడు. అక్కడ బాణతల్పం మీద పడుకొని ఉన్న భీష్ముడు స్వర్గం నుంచి కిందికి జారిపడిన దేవతలా కనిపించాడు. అందరూ ఆ కురువృద్ధుడికి అంజలి ఘటించారు. మాయాదేహంతో మనుషుల మధ్య మసలుతున్న మాధవుడే భగవంతుడని ఆత్మజ్ఞానంతో గ్రహించిన భీష్ముడు ఆ యుగపురుషుణ్ణి మనస్సుతోనూ వాక్కుతోనూ పూజించాడు. యోగులు కఠోర తపో నియమాలతో ఎవరి కోసం ప్రార్థిస్తాడు? ఆ భగవంతుడే నా అవసాన కాలంలో నేను కోరకుండానే నా ముందుకొచ్చి నిలబడ్డాడు. నేనెంతటి భాగ్యవంతుణ్ణో కదా అనుకున్నాడు కురుపితామహుడు. అప్పటికే తన భౌతిక శరీరాన్ని వదిలిపెట్టాలనుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించింది. భీష్ముడు చిత్తాన్ని నిర్వికారం చేసి దృష్టిని శ్రీకృష్ణుడి దివ్య మంగళ ముఖారవిందం మీద కేంద్రీకరించాడు. హరి కరుణాదృష్టి అతడి మీద ప్రసరించింది. భీష్ముడి మనోనేత్రం ముందు కృష్ణుడు ఎన్నో రూపాలతో దర్శనమిచ్చాడు. ముల్లోకాలని మోహింపచేయగలిగిన నీలకాంతితో మెరిసిపోతున్న దేహం ఉదయకాలపు సూర్యుడి కాంతిలా తెల్లటి వస్త్రం శోభిస్తుండగా, అలవోకగా నర్తించే నల్లటి ముంగురులతో కూడిన ముఖంతో అర్జునుణ్ణి సమీపిస్తున్న కృష్ణుడు, అర్జునుణ్ణి ఎలాగైనా విజయుణ్ణి చేయాలనే ఉత్సాహంతో యుద్ధరంగంలో రథం నడుపుతున్న కృష్ణుడు, అర్జునుడి మాటలు విని నవ్వుతూ ఉభయసేనల మధ్య రథాన్ని నిలిపి శత్రురాజుల్ని చూపిస్తున్న కృష్ణుడు, తన బంధువుల్ని మిత్రుల్ని చంపడానికి చేతులు రాక యుద్ధం విరమించి వెనక్కిపోవాలనుకుంటున్న అర్జునుణ్ణి ఆపి యోగ విద్యతో అతడి సందేహాల్ని నివారిస్తున్న కృష్ణుడు, పలుకులతో నగవులతో నడకలతో అలుకలతో గొల్లభామినుల మనస్సును దోచుకున్న కృష్ణుడు, ఋషులు రాజులు చూస్తుండగా ధర్మరాజు సభామందిరంలోని యాగమండపంలో చిత్రమైన మహిమతో ప్రకాశిస్తున్న కృష్ణుడు, వాక్కు చేతను దర్శనం చేతను మనస్సు చేతను అనుగ్రహింపబడిన పరమాత్మైన కృష్ణుని హృదయంలో నిలుపుకుని ఒక్క సూర్యుడు సమస్త జీవులకు ఒక్కొక్కరిగా తోచే విధానంగా ప్రతి క్షణం తనకి ఒక్కో రూపంగా దర్శనమిస్తున్న కృష్ణుడి కేసి చూస్తూ నిశ్వాసాన్ని నిలిపివేసి భీష్ముడు భగవంతుడిలో లీనమైపోయాడు. ఆ క్షణంలో దేవతలు మానవులు దుందుబులు మ్రోగించారు, సాధుజనులు కీర్తించారు, కుసుమ వర్షం కురిసింది. మృతుడైన భీష్ముడికి ధర్మరాజు పరలోక క్రియలు చేయించాడు. ఆ తర్వాత పాండవులు కృష్ణుడితో పాటు హస్తినాపురానికి వెళ్ళి గాంధారీ ధృతరాష్ట్రులను కలుసుకున్నారు. వారి అభీష్టంతో వాసుదేవుడి ఆమోదంతో ధర్మరాజు తండ్రి తాతల రాజ్యాన్ని స్వీకరించి ధర్మ మార్గంలో పరిపాలించసాగాడు. స్వస్తి.